పవిత్రమైన బైబిల్ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 37వ కీర్తన 28వ వచనం మనం చదువుదాం. ఆయన తన భక్తులను విడువడు, వారన్నిటికీ కాపాడబడుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మీ దయా, కృప, కనికరాన్ని బట్టి మీకు వందనాలు. కొద్ది నిమిషాలు మీ లేఖనాలను మేము ధ్యానిస్తుండగా మీరే మీ స్వరాన్ని మాకు వినిపింపజేసి మహిమ మీరే పొందమని అడుగుతూ ప్రార్థన చేస్తున్నాం. మీ స్వరం మమ్మల్ని బ్రతికిస్తుంది, అందును బట్టి వందనాలు. ఇప్పటి వరకు ఆరాధన క్రమంలో మీరు తోడుగా ఉంటూ వచ్చారు. మరలా తిరిగి మీ లేఖనాలు మేము ధ్యానిస్తున్నాం. మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి, విశ్వాసంలో మరింతగా స్థిరపరచండి. సర్వశక్తి కలిగిన యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. భక్తుడు దావీదు వ్రాస్తున్నటువంటి మాటను గనక మనం చూస్తున్నట్లయితే, ఆయన తన భక్తులను విడువడు, వారన్నిటికీ కాపాడబడుదురు. దేవుడు తన ప్రజల పక్షంగా ఓ ప్రత్యేకమైనటువంటి ఆలోచనను ఆయన కలిగి ఉన్నాడు. ఆయన తన భక్తులను ఎప్పటికీ కూడా విడువని దేవుడు. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. తప్పనిసరిగా దేవుడు మనల్ని విడువని దేవుడు, ఎన్నటన్నిటికీ కాపాడే దేవుడు. కాబట్టి ఆయన కాపుదల, ఆయనతో సహవాసం మన జీవితంలో కొనసాగటానికి మనం చేయవలసిన పని, ఆయన భక్తులముగా మనం ఉండాలి. బైబిల్ గ్రంథంలో, ఇదే కీర్తనల గ్రంథంలో, అంటే 16వ కీర్తన, దయచేసి బైబిల్ గ్రంథంలో మాట దయచేసి చూద్దాం. 16వ కీర్తనలో 2వ వచనం, బహుశా, నీకంటే నాకు క్షేమాధారము ఏదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. ప్రభువా, నేను దావీదు అంటున్నాడు, నీ శరణు చూచి ఉన్నాను, నన్ను కాపాడు. ప్రభువా, నీకంటే నాకు క్షేమాధారము ఏది లేదు. మనిషి యొక్క జీవితంలో క్షేమానికి ఆధారం దేవుడే. అందుకని 23వ కీర్తనలో కూడా ఆయననే మాట ఏమిటంటే, కృపాక్షేమాలు, ఆయన గనక నాకు కాపరిగా ఉంటే కృపాక్షేమాలు నా వెంట వస్తాయి. నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదు. ఇంకొకటి ఏమంటున్నాడంటే 3వ వచనంలో, నేనేలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టలు. బైబిల్లో మనం చదివినటువంటి 2 భాగాలు గనక మనం చూస్తున్నట్లయితే, 37:6లో మనం చదివినటువంటి మాట గనక చూసినట్లయితే, భక్తులను ఆయన విడువడు. ఎందుకు విడువడంటే, భూమి మీద ఆయన భక్తులు ఆయనకు శ్రేష్ఠులు, పైగా శ్రేష్ఠులు గనక వారు ఆయనకు ఇష్టలు. ఆ కారణం చేత ఆయన తన భక్తులను కాపాడతారు. రెండవదిగా వారిని ఎప్పటికీ కూడా ఆయన విడువని దేవుడు, విడువని ఎడబాయని సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన సన్నిధిలో మనం భక్తి చేయాలి. అందుకని నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పది అని వ్రాస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో భక్తి కలిగి ఉండడం వల్ల మనల్ని దేవుడు ఎప్పుడు కూడా కాపాడుతుంటాడు. ఆయన మనల్ని విడువకుండా నడిపిస్తాడు. అందుకని భక్తుడు చక్కని పాట రాస్తాడు, విడువను నిన్ను ఎడబాయనని నా భయమసంగిన దేవానా, భయమసంగిన దేవా, నేరములెన్నో చేసి దారి తప్పి తిరిగిటినయ్యా, నేరములెన్నో చేసి దారి తప్పి తిరిగిటినయ్యా,
నేరము బాపోము దేవాని దారిలో నడుపోము దేవా, నన్ను నీ దారిలో నడుపోము దేవా, విడువను నిన్ను ఎడబాయనని భయము సంగిన దేవా, భయము సంగిన దేవా. ఆయన మనల్ని ఎన్నడూ కూడా విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, కాపాడతారు ఆయన. ప్రతి సందర్భంలో కూడా ఆయన మనల్ని కాపాడతారు, విడిచిపెట్టని దేవుడు. అందుకనే భూమి మీద ఆయన భక్తులు ఆయనకి శ్రేష్ఠులు, ఆయనకు ఇష్టలు. అనేక సందర్భాల్లో భక్తుల జీవితాల్లో దేవుడు నిన్ను నేను విడువను ఎడబాయనని వాగ్దానం చేసేటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. యాకోబు ఒక విషమ పరిస్థితిలో తన సొంత ఊరు తల్లిదండ్రుల్ని అన్నని విడిచిపెట్టి ప్రాణభయంతో పారిపోతూ అడవిలో నిద్రపోయాడు. దేవుడు ఆయనతో చక్కగా మాట్లాడి బలపరుచినటువంటి సందర్భాన్ని బైబిల్లో మనం చూస్తాం. ఆదికాండం 28వ అధ్యాయంలో అక్కడ యాకోబుకు దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానాన్ని కనుక మనం చూస్తే చూడండి, బైబిల్ 15 వచ్చినాం. అక్కడ 28:15, ఇదిగో నేను నీకు తోడయుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశముకు నిన్ను మరలా తోడుకొని వచ్చేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని చెప్పగా చాలు. నేను ఆయన దేవుడు ఒక దర్శనాన్ని చూపించి యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను భూమి మీద ఇసుక రేణువుల వలె స్థారమైనటువంటి జనముగా దీవిస్తాను. పడమట తట్టు, తూర్పు తట్టు, ఉత్తర తట్టు, దక్షిణ తట్టు నీ వ్యాపిస్తావు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడతాయి. నేను నీకు తోడై ఉంటాను. నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను నేను కాపాడతాను. ఈ దేశానికి నిన్ను మరలా రప్పిస్తాను వాగ్దానం చేశాడు. ఎంత దూరంలో మన పిల్లలు వెళ్ళి చదువుకున్నా, ఉద్యోగం చేసినా మళ్ళీ తిరిగి రావాల్సిందే. స్తోత్రం చెప్పాడు. యాకోబు వాగ్దానం జ్ఞాపకం చేసుకుని పిల్లల్ని ఎక్కడ చదివించిన విదేశాల్లో మళ్ళీ మన దగ్గరికే వస్తారు అనేది దేవుని యొక్క వాగ్దానం. అదే యాకోబుకి ఇవ్వబడేటువంటి గొప్ప వాగ్దానం. అదే ఇంత దీవెనతో కూడినటువంటి పదాలు దేవుడు పలుకుతూ వచ్చినటువంటి దేవుడు ఇక్కడ చక్కని మాట అంటున్నాడు. అదేమిటంటే, మరలా నేను నిన్ను విడువను, నేను నీతో చెప్పున్నది నెరవేర్చు వరకు నిన్ను విడువను. దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. జీవితంలో ఏ ప్రయత్నం చేసినా దాని ఫలితాన్ని మనం మంచి ఫలితాలు పొందలేని పరిస్థితులు మన జీవితాలు ఎదురు కావచ్చాం. కానీ దేవుని దగ్గర భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో భక్తి కనుక చేస్తే ఆ భక్తికి ఫలితం తప్పనిసరిగా మనం అనుభవిస్తాం. ఈ లోకంలో అనుభవిస్తాం, మళ్ళీ తిరిగి నిత్యత్వంలో కూడా ఆ ఫలితాన్ని అనుభవిస్తాం. అంతేకాదు, మనం అనుభవించడమే కాదు, మన పిల్లలు కూడా ఆ ఫలితాన్ని, ఆ దీవెనను, ఆ ఆశీర్వాదాన్ని మన పిల్లలు కూడా అనుభవిస్తారు. ఈ రీతిగా ఆశీర్వాదపు అనుభవం గుండా మన కుటుంబాలు వర్ధిల్లుతాయి. కేవలం భక్తి చేస్తే చాలు. స్తోత్రం చెప్పాలి. ఏం చేయాలి? భక్తి చేయాలి, అంతే. భక్తి విడిచిపెట్టి మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా, భక్తి లేని భక్తి కలిగిన కార్యక్రమాలు చాలా భూమి మీద ఉంటాయి. మీకు తెలుసో తెలియదు, భక్తి ఏమి ఉండదు. ఎందుకంటే అక్కడ ఒక హడావుడి, అక్కడ మనల్ని మనం చూపించుకోవాలని ఒక తత్వం, మన గురించి నలుగురు చెప్పుకోవాలని ఒక ఆలోచన, నేను వీళ్ళందరూ చాలా గొప్పలాగా ప్రజలకి కనబడాలంటే ఒక తత్వం, ఇవన్నీ కూడా ప్రజల్లో ఉంటాయి. వీటిని ఆధారం చేసుకుని భక్తి చేస్తున్నట్టుగా నటన చేస్తారు. కానీ హృదయపు యొక్క లోతుల్లోకి వెళ్ళి చూస్తే భక్తి కనపడదు. పేరు ప్రతిష్టల కోసం, లాభార్జనల కోసం, ధన వ్యామోహం కొరకు, ఇంకా రకరకాలైన తత్వాలతో ఈ భక్తి కార్యక్రమాలు చేసే పరిస్థితులను మనం చూస్తాం. కానీ వాటి వల్ల దేవుడు నిన్ను విడువను, నిన్ను ఎడబాయనన్నోళ్ళ మన మనస్సు పూర్తిగా దేవుని పైన పూర్తిగా లగ్నమైపోయి ఉండాలి. ఫస్ట్
దేవుడే ఇక మన జీవితానికి ఆధారం. అది కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా తప్పనిసరిగా ఆయన మీద ఆధారపడితే ఆయన దీవిస్తాడు. నువ్వు ఎక్కడెక్కడ తిరిగినా, ఏంటి తిరిగినా మరి తిరిగి నేను తోడుకొని వస్తానన్నాడు. తోడుకొని రావడమే కాదు, దేవుడు అంటున్నటువంటి చాలా విలువైనటువంటి మాట ఏమిటంటే, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ఆయన భక్తులను ఆయన విడువడు, ఎన్నటన్నిటికీ కాపాడును. ఇది మనకు మూల వాక్యం. ఇప్పుడు యాకోబుతో అంటున్నాడు, నేను నిన్ను విడువను అని చెప్తున్నాడు. విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఎంతగా దీవించాడంటే ఒక్కడగా వెళ్ళాడు. అది పాత నిబంధన గ్రంథం. ఒక్కడగా వెళ్ళి మేనమాన్ దగ్గర చేరాడు. కొంతకాలం సాగిన తర్వాత, నీ దగ్గర నేను పనిచేస్తున్నాను, నాకు జీతం ఏంటి, కాబట్టి నీ చిన్న కూతురు నాకు ఇస్తే 7 సంవత్సరాలు కొలువు చేస్తానన్నాడు. 7 సంవత్సరాలు కొలువు చేస్తే చిన్న కూతురు ఎవరిని విడిచిపెట్టేశాడు? రాహేలు వదిలి ఎవరిని ఇచ్చాడు? లేయాని ఇచ్చి పెళ్లి చేశాడు. ఉదయాన్నే లేచి, జై మామా నన్ను మోసం చేసేవాళ్ళాడు. మామ మోసం చేసాడు. చిన్న కూతురు ఉండగా పెద్ద కూతురు ఉండగా చిన్న కూతురు పెళ్లి చేయకూడదు, కాబట్టి చిన్న కూతురు నువ్వు అడిగినట్టు ఇస్తాను, ఇంకొక 7 ఏళ్ళు నాకు కమతం చేయరా బాబు అన్నాడు. ఆవిడ మీద ప్రేమతో, రాహేలి మీద ప్రేమతో 7 సంవత్సరాల గిర్రు తిరిగి వచ్చాయట. మొత్తానికి 2 భార్యలు అయ్యారు. తర్వాత వాళ్ళు మళ్ళీ దాసీలని దానికి అప్పగించారు. అబ్రాహాం దగ్గర ప్రారంభమైనటువంటి జాడ్యం వెంటాడుతూ ఉంది. మరల మధ్యలో ఇస్సాకు దగ్గరకు వస్తే చాలా స్వచ్ఛత కనబడుతుంది. ప్రియులరా, చిట్ట చివరిగా దేవుడు అతనికి పిల్లల్ని ఇచ్చాడు. ఎంతమంది పిల్లలు తెలుసా? 12 మంది పిల్లల్ని ఇచ్చాడు. అక్కడ ఉండగానే 11 మంది మగపిల్లల్ని, ఒక్క ఆడపిల్లని ఇచ్చాడు. ఆఖరోడు పుట్టాడా? ఆదికాండంలో 30వ అధ్యాయంలో, మీరు చివర 30వ అధ్యాయంలో ఉంటాయి. నేను ఒక్కొక్కళ్ళు చెప్తాను. 29, 33లో మొదటిగా రూబేను, 34లో షిమ్యోను, 34లోని లేవి మూడో కొడుకు, యోదా 4వ కొడుకు, 30వ అధ్యాయంలో 5 దాను, 6 నఫ్తాలి 9వ వచనం, అంటే 39వ వచనం. తర్వాత గాదు 7వ వాడు 11వ వచనం, ఆషేరు 8వ వచనం, తర్వాత ఇస్సాకారు 18వ వచనం, జెబూలూను 19వ వచనం 9వ వాడు, దీనా 10వది, యోసేపు ఇక్కడ ఎవరో మిస్ అవుతున్నారు చూడండి, యోసేపు 11వ వాడు. ఇందులో దీనాతో కలిపి మొత్తం మీద ఎంతమంది వెళ్ళారు? 12 మంది వెళ్ళారు. ఇంతమందిని తీసుకుని మరలా వెనుదిరిగి ఎబ్బోకు రేవు దాటాడు. ఆ తర్వాత ఆఖరి వాడు పుట్టాడు. వాడి పేరేంటి? బెన్యామీను అని పేరు పెట్టారు. అది మనకు 35వ అధ్యాయం 18వ వచనంలో కనబడుతుంది. ఒక్కడిని దేవుడు ఎక్కడెక్కడికి దీవించాడు చూడండి. విస్తారమైనటువంటి దీవెన. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను నేనేమన్నాడు? విడువను అన్నాడు. ఆ దినాల్లో అన్నిటికంటే గొప్ప ఆస్తి ఏమిటి అంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండడం. ఏంటిదట? పిల్లలు కలిగి ఉండడం. బలగం. అబ్బో, 4 ఉన్న కుటుంబం, పెద్ద కుటుంబం, చాలామంది, పెద్ద కుటుంబంలో మా పిల్లనిచ్చాం అని చాలా గర్వంగా చెప్పుకునే రోజులు అయ్యి దగ్గర ఇప్పటి వరకు దగ్గరగా ఉన్నాయి. ఇక ఎటువైతే ఒక 20, ఈ 10 ప్రస్తుత కాలం వచ్చేసరికి ఎవడు ఉండకూడదు, ఆ ఇంట్లో ఒకడే ఉండాలి. మా అమ్మాయిని ఇస్తాం. అర్థమైందా? కాలం అంతా మారిపోయింది. అది కూడా పెళ్ళిళ్ళు పేరైల మీదే కానీ బంధుత్వం వైపు నుంచి పెళ్ళిళ్ళు వెదగడం అనేది ఏమైపోయింది? కనుమరుగైపోయింది. వాడు ఏం చేశాడో తెలియదు, ఆ పిల్ల సంగతి ఏంటో తెలియదు, పిల్లోడి సంగతి అన్నీ చూసినట్టే చెప్పేస్తాడు ఈ మీడియేటర్ మధ్యలో. మీడియేటర్ మాటలిని మన పిల్లనివ్వాలి, మనం లేకపోతే ఈ అవతల పిల్లని చేసుకోవాలి, అంతే కదా. ఇందులో ఎన్ని నిజాలు ఉంటాయో, అవతల వాళ్ళ చరిత్ర ఎంతో, ఎన్ని ఛానల్స్లో వాళ్ళ బ్రతుకులు అల్లరయ్యాయో ఎవడికి తెలియదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని బంధుత్వాలను వదులుకోవద్దు, బంధుత్వాలను వెదుక్కోండి. అబ్రహాము క్రైస్తవ్యానికి మూలం గనక, అయితే యూదులకు మూలం గనక, నా స్వజనులలో నుండి అని బంధుత్వాన్ని విడిచిపెట్టకుండా ఎవరి కొరకు? ఇస్సాకు కొరకు భార్యని తీసుకొని రమ్మని ఎలియాజరును పంపించాడు. కాబట్టి
అన్నిటిని వదులుకొని మనం ఏం పట్టుకున్నామంటే సీరియల్స్ని సీరియస్గా పట్టుకున్నారు మనోళ్ళు. ఎట్ని పట్టుకున్నారు? సీరియల్లో చచ్చిపోయిన వాళ్ళ కొరకు ఏడుస్తారు కానీ బంధువులు చచ్చిపోయిన వాళ్ళ కొరకు ఏడవరు. సినిమాల్లో చచ్చిపోయిన వాళ్ళ కొరకు ఏడుస్తారు కానీ మన రక్త సంబంధంలో బాధపడే వారి గురించి ఏడవరు. మొత్తం కొత్త ట్రెండ్ ప్రస్తుతం ఉంది. దీనికి భిన్నంగా బ్రతికితేనే మనం క్రైస్తవులు అనబడతాం, దేవునికి భక్తులు అనబడతాం. అటువంటి భక్తులను దేవుడు ఏం చేస్తాడట? కాపాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. అటువంటి భక్తులను ఆయన ఏం చేస్తాడు? కాపాడతాడు. సర్వశక్తి కలిగిన సర్వోన్నతమైన దేవుడు. ఆయన తన భక్తులను కాపాడును, ఎన్నటెన్నటికీ కాపాడతాడట. విడువడు. ఆయన తన భక్తులను విడువడు, ఎన్నటెన్నటికీ వారిని కాపాడే దేవుడు. ఇక్కడ కూడా దేవుడు యాకోబుతో గొప్ప వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి వైనాన్ని మనం చూస్తాం. అదే సందర్భంలో ద్వితీయోపదేశ కాండంలో రెండో విషయాన్ని చూద్దాం. 31వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 31:6. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, భయపడకుము, వారిని చూచి దిగులు పడకుడి, మీతో కూడా వచ్చువాడు మీ దేవుడైన యెహోవా. చాలు. యెహోవా భక్తులను, యెహోవా తన కొరకు ఏర్పరచుకొనిన ప్రజను, ఇశ్రాయేలీయులను ఆయన విడిచిపెట్టడం. ఆయనను, మోషేను దేవుడు పిలిచే ముందు దేవుడు చెప్పాడు, నీవు యొర్దాను నది దాటి అవతలికి వెళ్ళావు, యువతలే నీ యొక్క జీవితాన్ని నీ తనువు చాలించాలి. కాబట్టి జరగబోయే వాటన్నిటినీ నీవేం చేయాలంటే యెహోషువకు తెలియచేయాలి. ఇశ్రాయేల్ ప్రజలకు కూడా వీటన్నిటిని కూడా తెలియచేయాలి అని మోషేకు దేవుడు చెప్తూ వచ్చాడు. ఆ కారణం చేత మోషేతో దేవుడు ప్రత్యేకమైన రీతిలో చెప్పినటువంటి విషయాన్ని ఆయన ఇశ్రాయేలీయులకు తెలియజేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేను మీకు ఆజ్ఞాపించిన దాని అంతటి ప్రకారం మీరు చేయాలి. అప్పుడు మీరు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి, భయపడొద్దు, వారిని చూచి దిగులు పడకొడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవా. వారు ఇంకా యాత్రలో ఉన్నారు. ఐగుప్తుని విడిచిపెట్టారు. అరణ్యాన్ని దాటాలి, యొర్దానుని దాటాలి, యెరికో దాటాలి. ఒక్కొక్క అడుగు ముందుకు దాటుతూ అనేక రాజ్యాల మీదుగా చిట్ట చివరిగా కానానులో వారు అడుగు పెట్టాలి. ఈ పరిస్థితుల్లో దేవుడు ప్రత్యేకమైనటువంటి రీతిలో మాట్లాడుతున్నటువంటి మాటను కనుక మనం చూస్తున్నట్లయితే మీరు భయపడవద్దు అని చెప్పాడు. స్తోత్రం చెప్పాడు. మీరు భయపడొద్దు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి, దిగులు పడకుడి. ఏం చేయొద్దు? దిగులు పడకడి. మన జీవితాల్లో కూడా మన జీవితం ప్రారంభించాం. చిన్నతనంలో మనకి ఏ విషయాలు అర్థంగా, యవ్వన వయసులో ఓ రకంగా వెళ్ళిపోతాం. తర్వాత పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత పిల్లలు పుట్టారు. నీ బ్రతుకు నువ్వు బ్రతకరా అన్నారు. జీవన పోరాటం ఆరంభమైంది. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో సమస్యల్ని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ముందుకు సాగుతూ ఉండాలి. ఎన్నో ఎత్తుపల్లాలు చూడాలి, ఎన్నో పరిస్థితులను ఎదుర్కొంటూ వెళ్ళాలి. మన పెద్దలు ఎదుర్కొంటూనే వెళ్ళారు, మనం ఎదుర్కొంటూనే వెళ్ళాలి. కానీ ఎక్కడ కూడా భయపడవలసిన పని లేదు. కారణం ఏంటంటే దేవుడు మనకున్నాడు అనే విషయాన్ని ఎన్నటన్నిటికీ మర్చిపోకూడదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తుని విడిచి అరణ్యం చేరిన యాత్ర అనుభవాల్లో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నాయో, ఒక వ్యక్తి జీవన యాత్రలో కూడా ఇటువంటి ఒడిదుడుకుల ద్వారానే జీవితం ప్రయాణం అవుతుంది అనే విషయాన్ని ఎప్పటికీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరత మన జీవితంలో ఉంది.